ఏపీ తిరుపతి జిల్లా తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా కొనసాగుతుంది. జాతర 5వ రోజులో భాగంగా భక్తులు దొరవేషంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు బోనం సమర్పించుకున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేశామని తెలిపారు ఆలయ అధికారులు. జాతర అందరం వైభవంగా జరుగుతున్నాయి. మే 6వ తేదీ విష్ణురూప కొలి స్తంభానికి విశేష అభిషేకం వడిబాలు కట్టి చాటింపు చేసినారు. ఆ రోజు రాత్రి అవిలాల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ వచ్చింది. దీని తర్వాత బుధవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకుంటూ వస్తారు. బుధవారం బైరాగి వేషం, తోటి వేషం, నిన్న బండ వేషం, మాతంగి వేషం, దొర వేషాన్ని అన్ని వేషాలు వేస్తారు. చివరి మంగళవారం మే 13వ తేదీ విష్ణురూప కొలి స్తంభానికి మట్టిని విష్ణురూప అమ్మవారు చేసి బుధవారం ఉదయం భక్తులకు అందరూ దర్శనమిచ్చి ఆ మట్టిని భక్తులకు అందరూ పంచుతారు. ఇది జాతర ఆనవాయితీగా ఆ కాలం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నాయి. జాతర ఇక్కడ స్పెషల్. ఎవ్రీ ఇయర్ బయట ఉన్నా సరే ఇక్కడికి వస్తాం మేము. ఇది 1 వీక్ జరుగుతుందండి. ఒక్కో రోజు ఒక్కో వేషము. అమ్మవారు అప్పుడు ఆ వేషంలో తిరిగారు అని చెప్పి అదే గెటప్స్ ఇప్పుడు అందరూ వేసుకుంటారు. జాతరకి మగవాళ్ళు ఆడవాళ్ళ గెటప్ వేస్తారు. లాస్ట్ డే అది. ఆ తర్వాత అమ్మవారిని మట్టితో చేసి చెంప నరుకుతారండి. ఆ మట్టి అన్నది స్పెషల్. 25 జాతర అందరం వైభవంగా జరుగుతున్నాయి. మే 6వ తేదీ విష్ణురూప కొలి స్తంభానికి విశేష అభిషేకం వడిబాలు కట్టి చాటింపు చేసినారు. ఆ రోజు రాత్రి అవిలాల నుంచి అమ్మవారికి పసుపు కుంకుమ వచ్చింది. దీని తర్వాత బుధవారం నుంచి ఒక్కొక్క రోజు ఒక వేషం వేసుకుంటూ వస్తారు. బుధవారం బైరాగి వేషం, తోటి వేషం, నిన్న బండ వేషం, మాతంగి వేషం, దొర వేషాన్ని అన్ని వేషాలు వేస్తారు. చివరి